అధినేత ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని. ఈసారి మీకు ఎస్సీలు దూరం అయిపోయారు, బీసీలు దూరం అయిపోయారు, ఎస్టీలు దూరం అయ్యారు, మైనార్టీలు కూడా దూరం అయిపోయారు. అవతల బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన మైనార్టీలు కూడా ఎందుకు దూరం అయ్యారంటారు అసలు? పొత్తు అనేది వాళ్ళు ఆలోచించలేదు. ఆ. పొత్తు స్టేట్ సెంట్రల్ ఏదైతే ఏమైంది మారదు కదా, మనం ఓటేసినంత మాత్రాన మారిద్దని ఏది లేదు కదా అని అనుకుని ఉంటారు వాళ్ళు కూడా. మీ పార్టీకి ఏదైతే బలమో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇవన్నీ కూడా ఈ మూడు దూరం అయిపోయాయి. ఇక ఏంటి అసలు పరిస్థితి? మళ్ళీ తిరిగి వీళ్ళందరినీ ఎలా మీరు హక్కును చేర్చుకుంటారు? వీళ్ళు 6 months తర్వాత దీనికి కూడా ఆన్సర్ చెప్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఐ కాంట్ జడ్జ్, ఐ కాంట్ టెల్ దెమ్, ఐ కాంట్ ప్రిడిక్ట్ ఆల్సో. నేను చెప్పలేను. లెట్ us see that what the government is going to do in the future. అండ్ చూసిన తర్వాత మేమైతే ఒక స్టాండ్ బై ఉంటాం ఖచ్చితంగా ప్రజల కోసమే. ఏ మాట ఉంటుంది కదా రాజ్యాంగంలో, ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల వెంట అని ఉంటుంది చూడండి. దానికి అలాగే ఉంటాము. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏదున్నా కూడా వాళ్ళ తరపు నుంచే మాట్లాడతాం. వాళ్ళకి కష్టం ఉంటే మేము ఉంటాము, వాళ్ళకి ఇబ్బంది ఉంటే మేము ఉంటాము.